మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ రాత్రి మరొక మారు పెనుయల్ తరపున మీకు శుభములు తెలియజేయుచున్నాం. ప్రభు మనకు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి తిరిగి మరలా ఈ పెనుయల్ సందేశం అనబడిన ఈ ప్రత్యేకమైన పరిచర్య ద్వారా మరలా మనం కలుసుకోవటానికి ప్రభు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమైంటున్నాం. ప్రియులారా, తిరిగి మరలా ఈ పరిచర్యను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, అత్యంత కృపా సమృద్ధి కలిగిన మా తండ్రి, నమ్మదగిన దేవ, హృదయమారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి హృదయమారా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి సంఘంగా, సమాజముగా మీ సన్నిధిలో ఈ రాత్రి ప్రభా మేము ఈ పెనుయల్ సందేశం ద్వారా కలుసుకోవటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీరు మా కొరకై సిద్ధపరిచిన మీ పరలోకపు మాటలు మీరు మాకు అనుగ్రహించి మీ కృప చెప్పిన దయతో మమ్మలను బలపరచండి. మీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు మా జీవితాలలో సంపూర్ణముగా నెరవేర్చుకొని మీ ఘననామానికి మహిమ తెచ్చుకొనమని ప్రభా, ఈ సౌండ్ సిస్టమ్ ప్రభా, ఈ లైవ్ సిస్టమ్ అంతటిని ఆపరేట్ చేస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డకు కావాల్సిన మీ కృప అత్యధికంగా అనుగ్రహించండి. ప్రభా, ఈ పరిచర్య ఆద్యంతం మీరు ఏమిటి నడిపి లైవ్ లో కూడా మాతో కూడా కలిసి ప్రభా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రియ బిడ్డలందరూ బట్టి వారి కుటుంబాలను బట్టి స్తోత్రములు. ఇంకా ఎవరికి రక్షణ, ఎవరికి విమోచన, ఎవరికి విడుదలో ప్రభా క్రీస్తు ద్వారా ఆయన శిలువ కార్యం ద్వారా మీరే ప్రతి ఒక్కరిలో జరిగించి మహిమ తెచ్చుకోనమని యేసు క్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. చిన్న పాటల పుస్తకంలో నుండి తొంభై రెండో పాట పాడుకుందాం. చిన్న పాటల పుస్తకంలో నుండి 92వ పాట పాడుకుందాం. ఈ కాలం బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలిచెను. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలిచెను. నీవు బ్రతికే బ్రతుకేగా ఒక బాడుగా గృహమేగా. నీవు బ్రతికే బ్రతుకేగా ఒక బాడుగా గృహమేగా. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలచెను. ఈ కాలము బహు చెడ్డది,
నిన్ను ప్రభువు పిలిచెను. పాపపు ఫలితము మండే నరకాగుండము. పాపపు ఫలితము మండే నరకాగుండము. సత్యదేవుని కృపయేగా నిత్య జీవము నీచెగా. సత్యదేవుని కృపయేగా నిత్య జీవము నీచెగా. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలచెను. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలచెను. కాలము గతించెను, దైవరాజ్యము సమీపించెను. కాలము గతించెను, దైవరాజ్యము సమీపించెను. మనసు మార్చుకొన నిన్ను యేసురాజు పిలచెను. మనసు మార్చుకొన నిన్ను యేసురాజు పిలచెను. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలచెను. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలచెను. యౌవన దినములో నీ దేవుని వెదకిరా. యౌవన దినములో నీ దేవుని వెదకిరా. సాతానుతో పోరాడా, మంచి వీరుడిగా కనబడు. సాతానుతో పోరాడా, మంచి వీరుడుగా కనబడు. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలిచెను. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలిచెను. నీవు బ్రతికే బ్రతుకేగా, ఒక బాడుగా గృహమేగా. నీవు బ్రతికే బ్రతుకేగా, ఒక బాడుగా గృహమేగా. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలిచెను. ఈ కాలము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలిచెను. బైబిల్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ రాత్రి సువార్త నిమిత్తమై బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త క్రొత్త నిబంధన గ్రంథములో లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనము నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనము నుండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని
అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. అంతవరకు చాలండి. చదవబడిన ఈ లేఖనాలను ప్రభువు మన సన్నిధిలో ఆశీర్వదించునుగాక. ఈ ఉపమానం యేసు ప్రభువారు స్వయాన ఆయనే చెప్పిన వానిగా ఉంటున్నారు. ఈ ఉపమాన భావము అనేక రీతులుగా ఉన్నప్పటికీ ఈ రాత్రి సువార్త నిమిత్తమై దైవికమైన ఉద్దేశం నేను ఆ విషయంలో ఏమయ్యున్నదో ఆ ఉద్దేశం నుండి మనం తప్పిపోకూడదు. తప్పిపోతే ఏం జరుగుతుందో ఆ కోణంలో ఈ లేఖన భాగాలను మనం ధ్యానం చేద్దాం. ప్రథమంగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం మళ్ళా చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అనే మాట రాయబడతా ఉంది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన దైవికమైన ఉద్దేశం, ఆ ఉద్దేశంలో నుండి మనిషి ఎట్లా తప్పిపోతున్నాడో, తప్పిపోతే జరిగే అనర్థాలు నష్టాలు ఎలాగుంటాయో ప్రభు చెప్పాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంటా ఉంది. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయక పూర్వము ఈ భూమి మీద దేవుడు మానవులను సృష్టించిన తర్వాత ఆ మానవులను దేవుడు ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఏమని ఆశీర్వదించినాడో ఒకసారి మనం చదువుకుందాం. చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము, క్షమించండి 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనం, 1వ అధ్యాయము 28. ఈ వచనంలోని ఆశీర్వాదము మొట్టమొదటిసారిగా దేవుడు మనుషులను ఆశీర్వదించింది. ఆయన అంటారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను, ఆశీర్వదించెను అని కూడా మనం అనొచ్చు. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. దేవుడు వారిని ఇట్లాగా ఆశీర్వదించెను అని 28వ వచనం ప్రారంభంలో ఉంటుంది. చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించెను. మొట్టమొదటి ఆశీర్వాదం ఇది. ఏంటంటే ఆ ఆశీర్వాదం అంటే ఎదగాలి, ఎదుగుదల ఉండాలి అని. ఆయన సృష్టించిన ప్రతి సృష్టంలో మనం గనక గమనిస్తే ఎదుగుదల తప్ప, ఆరోహణము తప్ప అవరోహణం అనేది ఉండదు. ఏదైనా చూడండి, మీరు పక్షులను చూడండి, వృక్షాదులను చూడండి, జలచరములను చూడండి, ఏది చూసినా వాటిలో దైవికమైన ఉద్దేశం అనేది మనం గమనించగలిగే వారంగా ఉంటాం. ఏమిటి అంటే ఎదగాలి, ఎదగాలి అంటే ముందుకు పోవాలి, ముందుకు సాగిపోవాలి, వెనకకు రాకూడదు, ఆగకూడదు అనేది దేవుని ఉద్దేశం. సర్వ సృష్టిలో ప్రియులారా ఇది మారదు. మానవులలో కానీ, జంతుజాలములలో కానీ, పశు వృక్షాదులలో కానీ, జలచరములలో కానీ, ఆయన సృష్టించిన సృష్టమంతటిలో ఎదుగుదల అనేది ఒక ప్రాధాన్యమైనది,
ప్రాముఖ్యమైనది. అంటే ఇప్పుడు ఒక చెట్టు చూస్తాము, ఒక మొక్క, అది ఎదుగుతుంది, కొంచెం 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 ఎదుగుతుంది. ఒక పసిబిడ్డను చూస్తాము, ఆ పసిబిడ్డ ఎదుగుతాడు, అంటే ముందుకు పోతుంటాడు. ఒక లత చెట్టు చూస్తాం, అది చిన్నగా మొలకెత్తుతుంది, అల్లుకుంటూ అల్లుకుంటూ దాన్ని ఆధారం చేసుకొని దీన్ని ఆధారం చేసుకొని తీగలు వేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. ఆ విధముగా ఎదగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటా ఉంది. ఆ ఎదుగుదలలో ప్రియులారా దేవుని తోడు, దేవుని ఆశీర్వాదము, దైవ సహాయము నీకెప్పుడు ఉంటాయి. దైవికమైన ఉద్దేశంలో నీవు ఎదుగుతూ ఫలించి అభివృద్ధి చెందాలన్నదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంటా ఉంది. ప్రియులారా, మనం గనక గమనించినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో మనం ఒక మాట చదువుకున్నాం కదండి. ఏమని అక్కడ రాసిందంటే చూడండి, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు కిందకు వస్తున్నాడు, వెనకకు వస్తున్నాడు, దిగిపోతున్నాడు, దిగజారుతున్నాడు. ప్రియులారా, ఇది ఎప్పటికీ ఎట్టకేలకు నీ విషయంలో దేవుని యొక్క చిత్తం కాదు. ఇది అన్ని విషయములలో మనము ఎదగాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటా ఉంది. ప్రియులారా, ఆ ఉద్దేశంతోనే నిన్ను దేవుడు తల్లి గర్భములో రూపించిన వానిగా ఉంటున్నాడు. పిండముగా నువ్వు ఉన్నప్పుడే నీకు ఆకారాన్ని ఇచ్చినాడు. అక్కడ నుండే నీకు తోడుగా ఆయన ఉంటూ ఉన్నవానిగా ఉంటున్నాడు. నిన్ను రూపించిన వాడు, నీకు రూపురేఖలు ఇచ్చిన వాడు, నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే ఆగద్దు, సాగిపోవాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి విడుదల పొందిన తర్వాత వారు కనాను పట్టణానికి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా ఒక ఎర్ర సముద్రం అనే దాని పేరు, అది అడ్డుగా ఉంది. అక్కడికి వచ్చి ఆగిపోయినారు. ఈలోపు ఫరో సైనికులు, ఫరో కలిసి మనం ఎందుకు వాళ్ళని వదిలేస్తున్నాము అని వారిని తిరిగి మరలా స్వాధీనం చేసుకోవటానికి వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో వారంతా కూడా ఆ సముద్రం దగ్గర ఆగిపోయి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాయకుడైన మోషేతో ఏమంటున్నాడంటే, మీరెందుకు ఇక్కడ ఆగినారు? సాగిపోండి అని ఇశ్రాయేలుతో చెప్పండి. ఆగటం అనేది మీ విషయంలో నా చిత్తము కాదు. బ్రేక్ అనేది నీ జీవితంలో నా చిత్తము కాదు. ఆగిపోవటం అనేది నీ జీవితంలో నా చిత్తము కాదు. నువ్వు కంటిన్యూ కావాలి. నేను దేనిలో నిన్ను పెట్టినాను, ఏ ఉద్దేశంలో నేను నిన్ను ఉంచినాను, ఏ ఆలోచనలో నేను నిన్ను ఉంచినాను, ఏ తలంపులో నేను నిన్ను ఉంచినాను, నా ఈ ఉద్దేశంలో, తలంపులో, ఆలోచనలో నువ్వు కొనసాగుతూ ఉండాలి. ఆగకూడదు, వెనకకు దిగిజారి రాకూడదు, గమనించామంటే చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఒక మనుష్యుడు వెనకకు వస్తున్నాడు. యెరూషలేము వరకు పైకి వెళ్ళినాడు. ఆ పట్టణం కొండ మీద ఉండే పట్టణం, అది వెళుతున్నాడు, మంచిదే. కానీ మళ్ళా ఏం చేస్తున్నాడంటే వెనకకు దిగజారిపోయినాడు. కిందకు వచ్చేస్తా ఉన్నాడు, దిగజారిపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక వాస్తవిక సత్యాన్ని నేను మీకు ఈ రాత్రి తెలియజేస్తాను. నువ్వు కొనసాగుతూ ఉంటే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. లేదు, ఆగినా వెనుకకు వచ్చినా, చూడండి, జరిగే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే రాయబడతా ఉంది. గమనించండి, 30వ వచనంలో ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటండి, దొంగల చేతిలో చిక్కెను. చిక్కుబడిపోయే స్థితి, చిక్కించబడే స్థితి, ఇరికించబడే స్థితి, ఇరుక్కుపోయే స్థితి.
నీకు నీ వెనక కాసుకొని ఉంటుంది. ప్రియులరా, ఆ దినాలలో ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు ఐగుప్తులో విడుదల పొంది కనాను పట్టణం వెళుతూ ఉండగా ఎర్ర సముద్రం దగ్గర అదేదో ఒక చిన్న సమస్య, అంతే, చిన్న ఆటంకం, చిన్న సమస్య. ఆ సమస్యను చూసి భయపడిపోయి, ఆ సమస్యకు బెదిరిపోయి, సాగిపోండి అని చెప్పిన దేవుడు సమస్యలను అధిగమింపజేయలేడా? నిన్ను చేయిస్తాడు ఖచ్చితంగా. కానీ అక్కడ నువ్వు ఆగిన కారణంగా వెనకెవరున్నారండి? ఐగుప్తు సైన్యం. ఫరో రాజు చిక్కించుకుంటాడు, బంధిస్తాడు, లోబర్చుకుంటాడు, తీసుకెళ్లి బంధకానములో పడేస్తాడు, బ్రతుకు చీకటి చేసేస్తాడు, గమ్యం లేకుండా చేస్తాడు, భవిష్యత్తు లేకుండా చేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, కష్టాల పాలు చేస్తాడు, నష్టాల పాలు చేస్తాడు. ఈ వ్యక్తి పైనుండి కిందకి దిగొస్తున్న కారణం చేత దొంగలు అతన్ని పట్టుకున్నారు. ఇందాక చెప్పుకున్నాం కదండి, చిక్కించుకుంటాడు సాతాను. దొంగల చేతిలో చిక్కాడు. అంతేనా? వాళ్ళు ఏం చేసినారండి? చూడండి, దొంగల చేతిలో చిక్కిన వారు అతనిని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణముతో వదిలిపెట్టినారంటండి. అతని దగ్గరున్నదంతా కూడా దోచేసుకున్నారు. ఇంకా ముందుకు వెళ్ళటానికి, ఏమైనా సాధించటానికి తన దగ్గర ఏమీ లేకుండా అన్నీ దోచేసుకుంటారు. రెండవదిగా గమనించినట్లయితే లేవలేకుండా కొట్టినారంటండి. కొట్టేసినారు, బాగా కొట్టినారు. లెగవకుండా కొట్టినారు, చచ్చేటట్లుగా కొట్టినారు. చావు దెబ్బ అంటారు చూసారా? చావు దెబ్బ తీస్తాడండి సైతాను. మళ్ళా నువ్వు ముందుకు వెళ్ళకుండా, మళ్ళా పైకి ఎక్కకుండా, దైవికమైన ఉద్దేశంలో ఎదగకుండా, సాగకుండా, ఫలించకుండా కొట్టి కింద పడేస్తాడు. నేను చావు దెబ్బ కొడతాడు. కొన ప్రాణముతో విడిచి వెళ్ళిపోయినాడు. ప్రియులారా, చాలా మంది జీవితాలు ఈ దినాలలో ఇలాగే ఉన్నాయి. బహుశా నీ జీవితం కూడా ఇలాగే ఉన్నదా? ముందుకు పోవలసిన వ్యక్తివి, దైవికమైన ఉద్దేశంలో ఎదగాల్సిన వ్యక్తివి, దేవుని చిత్తములో ఆ మొట్టమొదటి ఆశీర్వాదములో మీరు ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి అనే ఆ శ్రేష్టమైన అనుభవంలో నుండి వెనకకు వచ్చేసినావా? ఆ దైవికమైన ఉద్దేశంలో నుండి దిగజారిపోయినావా? ఆ ఎరుకో అనబడిన పట్టణానికి ఆకర్షితురాలు అయిపోయినావా? వెనుకకు రావటం మొదలుపెట్టినావా? దొంగల చేతిలో చిక్కినావా? అన్నీ కోల్పోయినావా? అన్నీ పోగొట్టుకున్నావా? లెగిసి మళ్ళా ముందుకు వెళ్ళలేని స్థితిలో కొట్టబడినావా? చావు దెబ్బ తినున్నావా? ప్రియులారా, అనేక మంది జీవితాలు ఇట్లాగే ఉన్నాయి. దేవుని ఉద్దేశం ఏంటో ఎరగక, దేవుని యొక్క ఆలోచన అంటే ఏంటో ఎరగక, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆ శ్రేష్టమైన ఉన్నతమైన ఆ సంకల్పాన్ని ఎరగక ఎరుకో పట్టణాలకు ఆకర్షితులై, ఎరుకో విధానాలకు ఆకర్షితులై, చెప్పాలంటే లోకానికి ఆకర్షితులై, లోక సంబంధమైన వాటికి ఆకర్షితులై, లోక విధానాలకు, లోక పద్ధతులకు ఆకర్షితులై, లోక స్నేహము, లోక సహవాసాలకు ఆకర్షితులై పైనుండి కిందకు వచ్చేస్తా ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశంలో నుండి బయటకు వచ్చేస్తా ఉన్నారు. ఈ దినాలలో అనేకులను సాతాను కొట్టి పడేస్తా ఉన్నాడు, దోచుకొని పడేస్తా ఉన్నాడు, లెగవలేకుండా చావు దెబ్బ కొట్టి పడేస్తా ఉన్నాడు. వాడి చేతిలో దెబ్బతిన్న వాళ్ళు అనేకులు, వాడి చేతిలో చావు దెబ్బతిన్న వాళ్ళు అనేకులు ఈ భూమి మీద లేవలేని స్థితి, కోల్పోయిన స్థితి, దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నారు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ పరిస్థితిలో నుండి నిన్ను లేవనెత్తటానికే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు తన కుమారుణ్ణి పై స్థితిలో నుండి కిందకి తీసుకొచ్చినాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉండుట విడవకూడని భాగ్యం అని ఎన్నుకోలేదు, కానీ ఆయన సమస్తాన్ని విడిచి మానవ రూపము ధరించి మానవుడిగా రక్తమాంసములలో పాలిభాగస్తుడైనాడు.
నీ కోసం ఆయన ఈ భూలోకానికి దిగొచ్చినాడు. ఎందుకో తెలిసినా నిన్ను మరలా ఉన్నతమైన స్థితికి తీసుకొని పోవటానికి, నిన్ను మరలా ఆ స్థాయికి తీసుకొని పోవటానికి ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, సాతాను బంధించిన వారిని విడిపించటానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. ప్రియులరా, ఒక సందర్భంలో అనేక సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు సాతాను చేత బంధించబడి నడుము వంగిపోయిన స్థితిలో ఒక సహోదరి ఉంటే ప్రభు అంటాడు, సాతాను బంధించిన వారిని విడిపించటానికే నేను వచ్చానంటాడు. సాతాను నిన్ను బంధించిందా? నిన్ను కదలకుండా చేసిందా? సమస్తాన్ని దోచుకుందా? కొట్టి కొన ప్రాణముతో పడవేసిందా? ఆ బంధకాల నుంచి విడిపించటానికే యేసు రక్షకుడు ఈ లోకానికి మానవునిగా ఆయన అరుదించినాడు. ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటాడు. ఏ పాపపు కట్లు కట్టబడి ఉన్నవో నీకు, ఏ పాపపు విధానాలు నిన్ను బంధించి వేసినవో, ఏ లోక విధానాలు, ఏ అపవిత్రతలు, ఏ అసహ్యతలు నిన్ను బంధించి వేసినవో, కట్టి పడేసినవో, కొట్టి పడేసినవో, వాటి నుండి నిన్ను విడిపించడానికే ఆ ప్రభురక్షకుడు ఈ లోకానికి ఆయన పరిశుద్ధ మానవుడిగా, విమోచకుడిగా, విడుదల గావించ సర్వశక్తిమంతుడుగా ఆయన ఈ లోకానికి అరుదించిన వానిగా ఉంటున్నాడు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఆయనకు నీ చెయ్యి అందిస్తావా? నీవున్న పరిస్థితులన్నిటినీ వదులుకోవటానికి నీకు ఇష్టమేనా? నువ్వు బంధించబడిన స్థితిని నువ్వు ఎరగటానికి నీకు ఇష్టమేనా? నా ప్రియ స్నేహితుడా, సోదరి, నిన్ను ఎవరు విడిపించలేరు ఈ పరిస్థితి నుంచి. గమనించామంటే మనము అదే ఆ భాగములో మనం చదువుకుంటాం. 31 వచ్చినాం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను, అతడు చూసి పక్కగా పోయెను. దీనికి భక్తి పనికి రాదండి. ఇక గుడికి పోతాను నేను, ఇక రోజు ఉపవాస ప్రార్థనలు మొదలు పెడతాను, ఇక నేను మళ్ళా బైబిల్ చదవటం మొదలు పెడతాను. ఇవేవి నీ వల్ల నిన్ను విడిపించలేవు. ఇవేవి కూడా నువ్వు పడి ఉన్న స్థితిలో నుంచి నీకు విమోచన కలిగించలేవు. తర్వాత మనం చూస్తాం, అయితే పైన చూస్తాం, లేవీయుడొకడు వచ్చి ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయెను. లేవీయులంటే ఏ విశ్వాసి కూడా, ఏ సేవకుడు కూడా, ఏ పాస్టర్ కూడా నిన్ను విడిపించలేడు. నీ భక్తి విధానాలు ఈ రోజు నుంచి నేను మారిపోతాను, ఇక బైబిల్ చదువుకోవడం మొదలు పెడతాను, ఇక గుడికి పోవటం మొదలు పెడతాను, ఇక ఉపవాస ప్రార్థనలు మొదలు పెడతాను, ఇవేవి కూడా నిన్ను విడిపించలేవు. లేదు, పాస్టర్ గారి దగ్గరికి పోతాను, లేదా విశ్వాసుల దగ్గరికి పోతాను, వారితో సహవాసం చేస్తాను, ఏవి విడిపించలేవు. ప్రియులారా, ఒక్క యేసు ప్రభు మాత్రమే నిన్ను విడిపించగలడు. ముందు ఆయన దగ్గరికి రా. నీవు తిన్న దెబ్బల నుంచి గాయాలకు కట్లు కట్టబడాలి. నువ్వు పొందిన స్థితిలో నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆ విడుదల గావించగలిగిన వాడు ఒక యేసు ప్రభు వారే. నీ ప్రతి పాపపు దెబ్బను ఆయన కడిగి శుద్ధీకరించాలి. నీ ప్రతి పాపపు గాయాలను ఆయన కడిగి శుద్ధీకరించాలి. నీ ప్రతి పాపాన్ని నీలో నుండి ఆయన తీసివేయాలి. అందుకనే ఆయన శ్రేష్టమైన రక్తాన్ని సిలువలో చిందించినాడు. ఆ ద్రాక్షరసంతో ఆ గాయాలను కట్టినాడు సమరయుడు. అలాగే ఆయన పరిశుద్ధ రక్తముతో నీ ప్రతి తప్పిదము క్షమించబడాలి. నువ్వు ఆయన దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. పడిపోయినానయ్యా, దిగజారిపోయినానయ్యా, ఇదిగో ఈ పాపం వలన, ఈ అపవిత్రత వలన, ఇదిగో ఈ సహవాసం వలన, ఈ ఆకర్షణ వలన, ఇదిగో ఈ లోపం వలన, ఈ లోటు వలన, ఈ లోపత్వం వలన, ఇదిగో ఈ పనికిమాలిన నా ఆలోచనల వలన, నా కోరికల వలన, నా శరీరం వలన దిగజారిపోయినానయ్యా. నీ ఉద్దేశంలో ముందుకు వెళ్లకుండా, నీ తలంపులో ముందుకు వెళ్లకుండా ఆగిపోయినాను, వెనకకు వచ్చేసినానయ్యా. ఇదిగో వీడి చేతిలో చిక్కుకున్నాను, అంది కోల్పోయినాను, చావు దెబ్బ తిని పడిపోయి ఉన్నానయ్యా, నన్ను క్షమించంటే ప్రభు నిన్ను క్షమించి కడిగి శుద్ధీకరించి నిన్ను లేవనెత్తగలడు. నీవు మారు మనసు పొందాలి. నీవు మారు మనసు పొందాలి. ప్రియులారా, ఇంకొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథం అది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం
5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏం రాయబడి ఉంది? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. నేను ఎప్పుడో మారు మనసు పొందాను, బాప్తీసం కూడా తీసుకున్నాను, శాంతనాయి పనికిరావు. ఇవి పడిపోయావు, ఇక దిగజారిపోయావు, మళ్ళా వచ్చి బురదలో పడ్డావు, మళ్ళా వచ్చి సైతాను ఆధీనంలోకి వచ్చేసావు, సైతాను అధికారంలోకి వచ్చేసావు. ఇక లేదు నీకు ఆ రక్షణ లేదు, మారు మనసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఏ స్థితిలోంచి కింద పడ్డావో, ఏ స్థితిలోంచి దిగజారిపోయినావో, ఏ స్థితిలో నుంచి సైతాన్ చేతిలో చిక్కుకున్నావో దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు దగ్గర మరలా నీవు పాప క్షమాపణ పొంది ఆ పరిస్థితి అంతా జ్ఞాపకం చేసుకో. ఏ ఏ కోరికలు, ఏ ఏ ఆశలు, ఏ ఏ విధానాలు, ఏ ఏ పద్ధతులు నిన్ను దిగజార్చినవో, నిన్ను వెనకకు లాక్కొచ్చినవో, పతనం చేసేసినవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, మారు మనసు పొందు. ఈ మారు మనసు నీకు లేకపోతే నష్టపోతావు ప్రియులరా. లోకంలో ఇప్పటికే చాలా నష్టపోయావు, చాలా పోగొట్టుకున్నావు, చాలా నష్టపోయావు. ఎదుగుదల లేదు, నీకు అభివృద్ధి లేదు, ఏమి సాధించలేని స్థితిలో ఉంటున్నావు, ఎదగలేని స్థితిలో ఉంటున్నావు. ఈ స్థితిలో సాతాను నిన్ను బంధించినాడు. నీకు విడుదల అవసరం. నీకు విడుదల కలిగించడానికి యేసు ప్రభువారు వచ్చినాడు. ఒక మంచి మాట చదువుకొని మనం ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, రాజు న్యాయాధిపతులు, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, 2వ అధ్యాయం. ప్రియులారా, ఈ ఎదుగుదల అనేది, ఈ అభివృద్ధి అనేది, ఈ ఉన్నతమైన స్థితి అనేది ఒక్కటి జ్ఞాపకం చేసుకో, జీవితంలో మర్చిపోవద్దు. ఎప్పుడు దేవునిలో మాత్రమే, దేవునిలో మాత్రమే, దేవునిలో మాత్రమే నువ్వు అభివృద్ధి చెందగలవు. దేవునిని కలిగి ఉండి మాత్రమే నువ్వు ఎదగగలవు. దేవునిని ఆధారం చేసుకొని మాత్రమే నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళగలవు. ఇది వాస్తవిక సత్యం, ఇది నిజం, పచ్చి నిజం. దేవుడు అందుకనే మొదటి మనుషులైన ఆదాము అవ్వలను నాలో ఆ అభివృద్ధి మీకుంటుంది అని చెప్పినాడు. దేవుణ్ణి వదిలిపెట్టి పతనం అయిపోయినారు వాళ్ళు. ఇక్కడ కనుక మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో 21వ వచనం చదువుకుందాం. 21వ వచనం, ఆ చివరి మాట. అయితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చివరి మాట. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. ప్రియులారా, ఎదుగుదల ఎక్కడుంది? లోకములో కాదు. అభివృద్ధి ఎక్కడుంది? లోకములో కాదు, పాపములో కాదు, అసహ్యతలో కాదు, అపవిత్రతలో కాదు, నీ శరీర కోరికలలో కాదు, నీ శరీర విధానాలలో కాదు, నీ ఆలోచనలలో కాదు, నీ సొంత ప్రణాళికలలో కాదు. అది ఉంది, అది దేవునిలో ఉంది అభివృద్ధి అనేది. మళ్ళా చదువుకుందామా ఆ వచనం? మళ్ళా చదువుదామా? అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దైవ సన్నిధి లేదు నీకు, దైవ సహవాసం లేదు, దైవ సంఘము లేదు, అన్ని వదిలిపెట్టేశావు. లోకము, లోక సహవాసము, లోక మనుషులు, లోకము కావాలి నీకు. ఎలా ఎదుగుతావు? ఎలా అభివృద్ధి చెందుతావు? ఎలా పైకొస్తావు అనుకున్నావు? అందుకనే పడిపోయినావు, దిగజారిపోయినావు, పతనమైపోయినావు, చావు దెబ్బతిని పడిపోయి ఉన్నావు. ఇంకో మాట చదువుకుందామా? చక్కని మాట. ఇదే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనం చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు. ఈ ఎదుగుదలకి ఇక బ్రేక్ ఉండదండి. యెహోవా సన్నిధిలో ఎదిగితే ఆ ఎదుగుదలకు బ్రేక్ ఉండదు, ముగింపు ఉండదు, ముగింపు ఉండదు. ఇంకనూ ఎదుగుచు, ఇంకనూ 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 ఎదుగుచూనే ఉంటాడు.
ఎదుగుచు యెహోవా దయ యందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. చూసారండి, దేవుని దయ యందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఇది దేవునిలో మనకుండే ఆశీర్వాదం. ఆ దేవుణ్ణి కాదని, ఆ దేవుని సన్నిధిని కాదని, దేవుని సంఘాన్ని కాదని, దేవుని సహవాసము కాదని, దేవుడే కాదని లోకాన్ని ప్రేమించి, లోక సన్నిధిని ప్రేమించి, లోక సహవాసాన్ని ప్రేమించి, లోక విధానాలను, లోక పద్ధతులను ప్రేమించి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని పాతాళంలోనికి తొక్కేశావు. దేవుడు నీ విషయమై ఉద్దేశించిన ఉద్దేశాన్ని ఆదాము అవ్వలు తొక్కేసినట్లుగా పక్కన పడేసినావు. ఆ కారణానే నీ జీవితము పతనమైపోయింది. దొంగల చేతిలో చిక్కావు, చావు దెబ్బతిని పడున్నావు, కొన ప్రాణముతో పడున్నావు. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఇప్పటికైనా ఈ రాత్రి అయినా ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటే తిరిగి మారు మనసు పొందు. ఏ స్థితిలో నుంచి పడ్డావో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, మరలా ఆ పాపపు స్థితి అంతటిని విడిచిపెట్టు. అతిక్రమములను దాచిపెడితే వర్ధిల్లవు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుని యొక్క కనికరం పొందుతావు. ఈ రాత్రే ప్రభు పాదాలు పట్టుకో. అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది, దీవెన అనేది, ఎదుగుదల అనేది, ఉన్నత స్థితి అనేది మనం చదువుకున్నట్టుగా యెహోవా సన్నిధిలోనే దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఉంటేనే నువ్వు ఎదుగుతావు, ఆయన సన్నిధిలోనే నీవు దీవించబడతావు, ఆయన సన్నిధిలోనే నీవు ఆశీర్వదించబడతావు. ఆయనను కాదని పోయి ఏమీ సాధించలేవు. యేసు ప్రభు వారు ఒక్క మాట చెప్తాడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నా యందు నిలిచి ఉండండి. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే అది ఎదిగి ఫలిస్తుంది అంటాడు ప్రభు. 15వ అధ్యాయం, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే ఎదిగి ఫలిస్తుంది. అలాగా కాకుండా నీవు ఎక్కడెక్కడో ఉండాలనుకుంటే, వేటిలోనో ఉండాలనుకుంటే, వేటినో ప్రేమించి పోతే నీలో ఎదుగుదల ఉండదు. నాకు వేరుగా ఉండి నువ్వు ఫలించలేవు, నువ్వు దీవించబడలేవు, నువ్వు ఆశీర్వదించబడలేవు. సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పతనం అయిపోయిన నీ స్థితి నుంచి నువ్వు లెగవాలని నీకు ఇష్టంగా ఉందా? ఆ పాడైపోయిన స్థితిలో నుంచి నువ్వు లెగవాలని ఇష్టంగా ఉందా? చావు దెబ్బతిన్న ఆ స్థితిలో నుండి నువ్వు లెగవాలని ఇష్టంగా ఉందా? మోకరించి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకో, అన్నీ సరి చేసుకో, వదిలిపెట్టు. విడిచిపెడితే కనికరం పొందుతావు, దాచిపెట్టుకుంటే నష్టపోతావు. విడిచిపెడితే కనికరం పొందుతావు. రాత్రే వాటిని విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభువులోకి రా. ఆ ప్రభురక్షకుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ సమరయుడు ఏ విధముగా ఆ దొంగల చేతిలో చిక్కిన వాని మీద కనికర పడినాడో, జాలి పడినాడో, ఈ రాత్రి నీ మీద ప్రభు జాలి పడతా ఉన్నాడు. నువ్వు గనక ఆయనకి నీ చెయ్యి అందిస్తే తిరిగి సమకూర్చబడతావు, తిరిగి దీవించబడతావు, తిరిగి ఆశీర్వదించబడతావు. సరిచేసుకో ముందు, చక్కదిద్దుకో ముందు. ఆ పడిపోయిన స్థితి అంతటిని జ్ఞాపకం చేసుకో, ఒప్పుకొని విడిచిపెట్టు. ఎలా పడిపోతూ వచ్చినావో, ఎలా పతనమైపోతూ వచ్చినావో, ఎలా పాడైపోతూ వచ్చినావో, ఎలా నష్టపోతూ వచ్చినావో, నీ సొంత మార్గాలలో వెనకకు వచ్చేసినావు కదా, ఒక్కసారి సరి చేసుకో. ఆ ప్రభురక్షకుడే నీకు సహాయము చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, అత్యంత కృపా సమృద్ధి గల మా తండ్రి, హృదయమారా మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి మీరు మా దృష్టికి తీసుకొచ్చిన మీ లేఖన భాగాల కొరకే స్తోత్రాలు. ప్రభా, ఉన్నతమైన స్థితిలో నుండి ఎరుకో పట్టణానికి దిగజారుతూ వచ్చినాడు ప్రభా. ఎప్పుడైతే క్రిందకు వచ్చినాడో మీరు పైకి ఎదగాలనేది మీ ఉద్దేశం, ఎదిగి ఫలించాలనేది మీ ఉద్దేశం. కానీ ఎదుగుదల ఆపేసుకొని క్రిందకు దిగజారటం మొదలుపెట్టినాడో దొంగలు పట్టుకున్నారు, కొన ప్రాణంతో వదిలేసినారు, సమస్తాన్ని దోచుకున్నారు, చావు దెబ్బ కొట్టి వదిలిపెట్టేసినారు.
మా ప్రియులు అనేకులు లోకములో వాక్యం వింటున్న వారు ఈ చావు దెబ్బ తిని పడిపోయి ఉన్నారు ప్రభువా. చావు దెబ్బ తిని లెగవలేని స్థితిలో ఉంటున్నారు, కోలుకోలేని స్థితిలో ఉంటున్నారు, నష్టపోయి ఉంటున్నారు, దిగంబరులైపోయి ఉన్నారు, అన్ని కోల్పోయినారు. తలెత్తుకోలేని స్థితి, సిగ్గుతో తలదించుకున్న స్థితి, గౌరవం లేని స్థితి, దిగజారిపోయిన స్థితి, పతనమై పాడైపోయిన స్థితి. ప్రభా, ఇట్టి ప్రజలను మీరు ప్రేమించి ప్రభా, తండ్రితో కూడా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకోక మా కొరకు దిగొచ్చారు. మమ్మలను ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టడానికి, నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెనిస్తానన్నారు. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే అది ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పినారు. తిరిగి ప్రభా తమ స్థితిని ఒప్పుకొని కడిగి శుద్ధీకరించబడి మీలో ఆశీర్వదించబడగలిగినట్లుగా మీ కృప వాక్యం వింటున్న ప్రియులలో జరిగించమని వేడుకొనుచున్నాం. మీ క్రియ జరిగించండి. తిరిగి వాళ్ళు ఎదిగి ఫలించడానికి ఒక అవకాశం ఇవ్వమని తండ్రి వేడుకొనుచున్నాం. వారు మీ సన్నిధిలో పశ్చాత్తాపపడి విరిగి నలిగి క్షమించమని అడిగి మీ రక్తంతో కడగబడి మారు మనసు పొంది తిరిగి ఆ మొదటి క్రియలను చేయటానికి, ఆ మొదటి స్థితికి ఎదగటానికి ప్రభా మొదటి క్రియలను వదిలిపెట్టేసినారు, అనేక క్రియలు తెచ్చిపెట్టుకున్నారు. ఆ మొదటి క్రియ, మీరు అప్పగించిన క్రియ వదిలిపెట్టేసినారు. మీరు అదే చెప్తారు ప్రకటన గ్రంథంలో, ఏ స్థితిలో నుండి పడితేవో జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ మొదటి క్రియలను చెయ్యి, ఆ మొదటి పనులను చెయ్యి. మొదటి స్థితికి రావాలి నీవు. మా ప్రియులు కూడా ఆ మొదటి స్థితికి రాగలిగినట్లుగా మీ కృప దయచేయమని ప్రభా, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, మీ రక్షణతో అలంకరించమని, మీ రక్షణ వ్యర్థం కాకుండా కృప దయచేయమని యేసుక్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమం మొదలుకొని ప్రభు రాకడ వరకు చేరరాగల మనకును, స్థానిక సార్వత్రిక సంఘాలకును, సకల పరిశుద్ధులకును, లైవ్లో సువార్త కుడికిలో పాల్పంపులు పొందిన ప్రియబిడ్డలందరికీ సదా తోడై నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాం. తిరిగి మరలా ఇదే సువార్త పరిచర్యలో, పెనియల్ సందేశంలో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు ఆ ప్రభురక్షకుడే మీకు తోడయ్యుండి మీరు పడిపోయిన స్థితిలో నుంచి మిమ్మల్ని లేవనెత్తి మారు మనసు దయచేసి తిరిగి ఆ మొదటి క్రియలను మీరు చేయనట్లుగా ఆ ప్రభు మీకు సహాయపడునుగాక. ప్రభు సన్నిధి మీకు తోడయ్యుండి నడిపించునుగాక.